హలో అందరికీ నమస్తే. మనం ప్రతి నెల మాస ఫలాలు చూస్తున్నాం. ఏ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటికి ఎలాంటి నివారణ పూజలు చేయాలి అనేది చూస్తూ ఉన్నాము. మరి జూలై మాసంలో రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఒకవేళ దోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిషి ఆధ్యాత్మికవేత్త భార్గవి బుధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, జూలై మాసంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూలై నెలలో చాలా బాగున్నాయి గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథున రాశిలో రవి బుధ ఉన్నారు. బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి వక్రించున్నారు. మళ్ళీ నెల అంతానికి అంటే మాసాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. బుధ గురు శుక్ర 3 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. అలాగే కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ధనుసు రాశిలో ఉన్నారు, రాహువు కుంభరాశిలో ఉన్నారు, శనిగారు మీనరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటే ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికీ వక్రించి ఉన్నటువంటి బుధుడు మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. శుక్రాచార్యుల వారేమో సింహరాశిలోకి వచ్చి శుక్ర కేతువులు కలయిక జరుగుతూ రాశి నడుస్తోంది. అలాగే మిథున రాశి నుంచి రవి కర్కాటక రాశిలోకి వచ్చిన్నారు. చంద్రుడు కుంభరాశిలోకి వెళ్ళి రాహుతో కలిసి ఉన్నారు. అంటే ఇంచుమించుగా 4 గ్రహాలు నెలంతా చూస్తే మనము మారి ఉన్నాయి. నెల మొదట్లో ఉన్నటువంటి స్థితుల కన్నా నెల అంతంలో మాసాంతంలో 4 గ్రహాలు మారి ఉన్నాయి. చాలా బాగున్నాయి గ్రహస్థితులు. ఎందుకంటే గురు శుక్ర సమ్మేళనం అనేది చాలా మంచి ధనయోగాలను ఇస్తుంది. అది కర్కాటక రాశిలో ఉంది. కర్కాటక రాశిలో చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇప్పుడు ధనస్సు రాశి నుంచి సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు ఈ జూలై నెలలో ఒక దీనిలో గురు శుక్రులతో కలుస్తారు. అది ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితి అన్నమాట. చాలా గురువు శుక్రుడు ఇద్దరు కలవడమే చాలా అద్భుతమైన యోగం. అంటే ఆ రాశ్యాధిపతి చంద్రుడు కలవడం మరింత యోగాన్ని ఇస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పచ్చు. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి అంత మంచిది కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శుక్రకేతువుల కలయిక ప్లస్ రాహు దృష్టి కాబట్టి ఇది వైవాహికమైనటువంటి బంధాలని చాలా వరకు ఇబ్బందికరం చేస్తుంది. నెల అంతంలోకి వెళ్ళేటప్పటికి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ భయపడాల్సిన పనేమి లేదు. ఎందువల్ల అంటే ఈ శనిగారి మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడి యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రకేతువుల మీద పడుతుంది. ఇది కొంచెం స్నేహాల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే ఇంకా వేరే ఏమన్నా గ్రహస్థితులు ఇదిగా ఉన్నాయా అంటే మనకి మాసాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీదకి వెళ్తుంది. అంటే 3 దృష్టిలు ఉంటాయి. ఒకటి 5వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 7వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 9వ స్థానాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ మాస ప్రారంభంలో చంద్రుని మీద దృష్టి పడట్ల గురువుగారిది, కానీ మకర రాశిలోకి వెళ్ళేటప్పటికి పడుతుంది. అలాగే మీనరాశిలోకి వెళ్ళేటప్పటికి కూడా పడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి నెల అంతా అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఒకసారి మళ్ళీ తప్పనిసరిగా 5వ దృష్టిలో కూడా పడతారు. అప్పటికి దాదాపుగా నెల వస్తూ ఉంటుంది. ఈ గురు శుక్ర సంయోగంతో కలిసినటువంటి చంద్రుడు మనం ఆ ఎపిసోడ్ కూడా చేశాము. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ దృష్టి ఫలితాలని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మ, మరి జూలై నెలలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనస్సు రాశి వారికి ఈ నెల ప్రారంభం అవడంతోనే రాశిలోనే చంద్రుడు ఉన్నారు. ఇది చాలా అదృష్టం అని చెప్పాలి. అలాగే తృతీయ స్థానంలో రాహు గారు ఉన్నారు. ఈ నెలంతా అక్కడే సంచరిస్తుంటారు వారు. అలాగే అష్టమ స్థానంలో
శుక్రాచార్యుల వారు అద్భుతమైన ఫలితం ఇస్తూ ఉండగా ఈ రాశికిను చతుర్థానికి అధిపతి అయినటువంటి గురువుగారు ఉచ్చలో 8వ స్థానంలో ఉన్నారు. అదృష్టవంతమైన కాలం అని చెప్పాలి. ఓకే. ఉద్దాన పతనాలను ఇస్తారు అష్టమంలో గురువుగారు. కానీ ఇక్కడ రాశ్యాధిపతి చతుర్థాధిపతి అవడం వల్ల తన రాశికి తను అన్యాయం చెయ్యరు. ఏ గ్రహం అయినా తన రాశికి తాను అన్యాయం చేయదు కాబట్టి, పైగా ఉచ్చలో ఉన్నారు కాబట్టి నష్టం చెయ్యరు, ఏదో విధంగా లాభం చేస్తారు కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితే ఉంటుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండడము, మృష్టాన్న భోజనాలు చేయడము, వినోద కాలక్షేపాలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడము, శుభవార్త శ్రవణము, మనోబలం పెరగడము, సంతాన రీత్యా కూడా పర్వాలేదు, మనము పూర్వం కన్నా ఇప్పుడు కాస్త పిల్లలు మాట వింటున్నారు అని ప్రశాంత జీవితంతో ఉండడము. ఆరోగ్య విషయంలో ఈ శనిగారి దృష్టి కుజుడి మీద పడుతోంది కాబట్టి కొద్దిగా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలంతే. నష్టం అయితే ఏమీ ఉండదండి. శనిగారి మీద గురువుగారి యొక్క దృష్టి ఉంది కాబట్టి మాతృవర్గ రీత్యా అయినా, ఆరోగ్య రీత్యా అయినా, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా అయినా, సంతాన రీత్యా అయినా, పితృవర్గ రీత్యా అయినా, ఏ అంశం గురించి అయినా అవన్నీ గురువుతో రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి 9వ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చేసి ఇక్కడ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. అయితే రాహు దృష్టి ఉంది, కేతువుతో సంయోగం ఉంది కాబట్టి కొంచెం ఓర్పు, కొన్ని బొబ్బర్లు దానం, శుక్రగ్రహ స్తోత్రాలు పఠించడం చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు వీరి సొంతం. అమ్మ ఇప్పుడు విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే బిజినెస్ విషయంలో కానీ వీళ్ళకి అనుకోని మార్పులు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? గురువుగారి యొక్క దృష్టి పడుతోంది కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో మార్పు రావడానికి ఇక్కడ శనిగారి యొక్క దుష్టత్వం పలచబడిపోతోంది కాబట్టి, పైగా అక్కడ 2.5 సంవత్సరాలు ఉండవలసిన ఆయన ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఉంటున్నారు. ఓకే. ఇంకా 1 సంవత్సర కాలం పాటు, అంటే నేను సుమారుగా చెప్తున్నాను, ఇంకా 1 సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు. అయితే చివరి తృతీయంలోకి వచ్చేసారు, తృతీయ ద్రేకాణం అని చెప్పాలి, ఇంచుమించుగా తృతీయంలోకి వచ్చారు. అంటే 20 డిగ్రీల తర్వాత తృతీయానికి వెళ్ళిపోతుంది. ఆ దీనిలోకి వస్తున్నారు కాబట్టి గ్రహం పలచబడుతుంది. చాలా వరకు అర్ధాష్టమ శని దోషాలు తగ్గి ఇటు ఉద్యోగ రీత్యా కూడా, ఎందుకంటే ఉద్యోగ స్థానం మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది కాబట్టి, దశమ స్థానం మీద, సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది. అది ధనుసు రాశి వారికి దశమం అవుతుంది కాబట్టి పూర్వం కన్నా కూడా ఉద్యోగంలో శారీరక కష్టం కాస్త తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మన జీవనమో అది వ్యాపారం అవని, లేదా వృత్తి అవని, లేదా ఉద్యోగం అవని, ఏదైనా అవనివ్వండి, వాటిట్లలో కాయ కష్టం ఉన్నప్పటికీ ధనం బాగా వచ్చేటటువంటి పరిస్థితి అన్నమాట. ఓకే. కాబట్టి ఏమి భయపడనవసరం లేదు. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోమనండి, శుభ్రంగా సరిపోతుంది.